శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సరే, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పుడు ఎవరికన్నా భార్యాభర్తకి విడిపోవాలనుకున్నప్పుడు ఏంటి ఏదో కారణం ఉంటే తప్ప విడిపోతారు కదా. గొడవలు జరిగితే విడిపోతారు, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తే అభిప్రాయ భేదాలు వస్తే విడిపోతారు. అవును. అంటే ఆ టైంలో ఆ అభిప్రాయ భేదాలలో ప్రేమ అనేది కూడా ఉండదుగా. ఉండదు కదా. ప్రేమ తీసేసుకున్న తర్వాత ఏ అభిప్రాయానికి వస్తారు. ఇప్పుడు అసలు ప్రేమ ఇద్దరి మధ్య ఒక అభిప్రాయం ఉండి, మంచి అభిప్రాయం ఉండి, ప్రేమ ఉండి విడిపోయిన ఒక జంట గురించి మాట్లాడుకుందాం. అబ్బో. అంటే ఆయన దర్శకుడు ఇప్పుడు లేరు, మన మధ్య లేరు. ఆయన సూర్యకిరణ్ భార్య కళ్యాణి. నిజంగానండి. కోర్టులో కూడానండి జడ్జి అడిగారట, నువ్వు ఎందుకు విడిపోతున్నావు అమ్మా అని అడిగారు. కళ్యాణి అడిగితే మౌనం, నో కాజు. అదే కోర్టు బయటకు వచ్చిన తర్వాత సూర్యకిరణ్ అడిగాడు ఏమిటి అసలు నన్ను ఎందుకు ఇలా నువ్వు డిసైడ్ చేసుకున్నావు అని అడిగితే, ఏం లేదు, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కదా, మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం అందంట. ఎవరన్నా అంటారు అలాగా? కోర్టు బయట విడాకులు తీసుకున్న తర్వాత. ఇలాంటి జంట ఈ అమ్మాయి ఫ్యామిలీ చిత్రాల నటి. కరెక్ట్గా చెప్పాలంటే ఏమండి, ఒక సుజాత ఇలాంటి నటి, వాసంతి, ఇలాంటి వాళ్ళ కోవలోకి వచ్చే నటి, ఫ్యామిలీ చిత్రాల నటిగా పేరు అమ్మాయి కళ్యాణికి. ఏమండి, ఈవిడ పేరు మలయాళంలో పుట్టింది. కేరళలో తిరుమలలో 1975లో పుట్టింది ఈవిడ. కేరళలో తిరుమల అనుకుంటారు, అది ఊరు పేరు. ఏమండి, 1975లో పుట్టింది. అక్కడ పేరు కావేరి. వీళ్ళ తల్లిదండ్రులు అండి మురళీధరన్, అంబుజవల్లి. ఈ మురళీధరన్ గారు ఆర్టీసీ బస్సులో చేసేవారు. ఆయన ఈ కేఎస్ఆర్టీసీలో చేసేవారు. అంటే కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్, మన ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో చేసేవాడు ఆయన. ఈ చిన్నప్పటి నుంచి ఈవిడికి నటన అంటే ఎందుకలో మరి, అటు సినిమా ఆర్టిస్టుల దగ్గర ఉన్నారనో మరి ఏటో దీంట్లో నటన అంటే బాగా ఇష్టం. కానీ తల్లికి అంబుజవల్లికి మాత్రం ఈ అమ్మాయిని డాక్టర్ చేయాలని ఉండేది, డాక్టర్ కావాలండేది. కానీ చదువుకుంటూనే చిన్నతనం నుంచి డాన్స్ కూడా నేర్చుకున్నారు, అన్నీ చేసుకుంటూ. ఆ తర్వాత 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి అంత బాగా ఉండేటప్పటికి ఎవరో ఆఫర్ ఇచ్చారు బాలనటిగా సినిమాలో చేయించమని. సినిమాలు చేసేటప్పటికి తప్పని పరిస్థితులు, అంటే నేను కోరుకున్నదే అదే, వచ్చింది అదే అన్నట్టుగా ఈ అమ్మాయి కోరిక ప్రకారం ఆ బాలనటిగా సినిమాలో యాక్ట్ చేసింది. చేసేటప్పటికి దాదాపుగా 10 సినిమాల్లో చేసేసింది బాలనటిగా. వీళ్ళు ఒప్పుకోక తప్పలేదు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా, నిర్మాత దర్శకులందరూ పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా. మొహాడు పెట్టి ఒప్పించేసి 10 సినిమాల్లో చేశారు. 10 సినిమాలు చేసిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. అసలు బాలనటికి ఫస్ట్ సినిమాలోనే మంచి పేరు వచ్చేసింది. వచ్చేసేటప్పుడు తర్వాత పెరిగింది ఆవిడ. 10 సంవత్సరాలు అంటే 13-14 ఏళ్ళు వచ్చేటప్పటికి హీరోయిన్గా వేషాలు వచ్చేసింది. అప్పుడే హీరోయిన్గా వేషాలు వచ్చేటప్పటికి ఏది దేవుడు అదే చేశాడు అన్నట్టుగా హీరోయిన్గా వేషాలు మొమ్మట్టుతో సహా వేషాలు వేసేసింది. మొమ్మట్టు గారితో సహా పెద్ద హీరోతో చేసి 15 సినిమాలు హీరోయిన్గా చేసేసింది కావేరి పేరుతో. అక్కడ కావేరి పేరుతో. అప్పుడు రాజశేఖర్ గారు సినిమా ఒకటి శేషు అనే సినిమా వచ్చింది, జీవిత డైరెక్షన్. అది విక్రమ్ తమిళ్లో చేసిన సినిమాని రీమేక్. అది ఫస్ట్ ఫిల్మ్ ఏమండి, సూపర్ హిట్. ఆ సూపర్ హిట్ సినిమాలో ఏం చేసిందంటే ఈ అమ్మాయి హీరోయిన్. ఇప్పుడు ఇక్కడ కళ్యాణి అని పేరు మార్చారు, ఈవిడికి కళ్యాణి అని పేరు మార్చారు. ఆ సినిమాలో ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ ఆ హోమ్లీనెస్, మెయిన్ ఈ అమ్మాయి హోమ్లీనెస్ అండి మెయిన్ చెప్పుకోవాల్సింది. ఈ అమ్మాయి శేషు హోమ్లీ క్యారెక్టర్కి ఆ భయపడే ఇది, ఆపుతాడు కదా రౌడీతనంగా, ఆ భయపడేది ఇదంతా వచ్చేటప్పటికి పెర్ఫార్మెన్స్ బాగా మంచి పేరు వచ్చేసింది. అక్కడి నుంచి వరుస సినిమాలు, ఇటు మలయాళం చేస్తుంది, ఇటు తమిళ చేస్తుంది, ఇటు ఇది చేస్తుంది. అప్పుడు దాదాపుగా 27 సినిమాలు చేసేసిందండి తెలుగులో. ఇప్పుడు వంశీ గారి దృష్టిలో పడింది ఆవిడ. వంశీ గారి దృష్టిలో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమా.
దాంట్లో విపరీతమైన హిట్ వచ్చేసింది. అవును. ఈ అమ్మాయికి ఒకే రూమ్ లో ఇద్దరు ఉంటారు కదా, అవును. దాంట్లో చాలా మంచి పేరు వచ్చేసి అవును వాళ్ళిద్దరు సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ జగపతి బాబుతో వాళ్ళతో వీళ్ళతోటి అందరితో చేసిందండి. చేసిన తర్వాత 27 సినిమాలు చేసింది మొత్తం. చేస్తున్నప్పుడు సూర్యకిరణ్ అనే అతను ఒక డైరెక్టర్, బాలనటుడు అతను. అతను కూడా మలయాళీ. అవును. సుజిత అనే సీరియల్ యాక్ట్రెస్కి అన్నయ్య అవును. అతను. ఇతను చిరంజీవి చిన్నతనంలో బాగా దొంగమొగుడు, స్వయం కృషి ఇలాంటి సినిమాలు, రాక్షసుడు ఇలాంటి సినిమాల్లో చిరంజీవి చిన్నతనంలో క్యారెక్టర్ వేశాడు. అలాగే బాలనటుడిగా ఇతను 200 సినిమాలు వేశాడు. ఎవరు సూర్యకిరణ్ డైరెక్టర్ కాకముందు. ఏమండి 200 సినిమాలు బాలనటుగా వేసిన తర్వాత ఇక ఆర్టిస్ట్గా కాకుండా ఎందుకనో మరి ఒక కథ రాసుకున్నాడు. కథ రాసుకుని ఏదో అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున గారికి చెప్తే అది సుమంత్ తోటి తీశాడు సత్యం అనే సినిమా. ఫస్ట్ సినిమా సత్యం అది. దాంట్లో అయ్యాడు. ఒకసారి వీళ్ళు కలుసుకున్నప్పుడు ఎక్కడో ఒక ఫంక్షన్లో దీంట్లో కలుసుకున్నప్పుడు కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అంతా మలయాళీస్ కదా వీళ్ళు. వచ్చేటప్పుడు ఆవిడ కాళ్ళకి చూసి మీ బంగారపు ఈ బాగున్నాయండి మెట్లు, ఈ పట్టీలు బంగారు పట్టీలు చాలా మీ కాళ్ళకి చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయనంట. ఇక్కడ ఆలోచన విధానం చెప్తున్నాను. ఎందుకంటే ఇలా ఎలా ఆలోచిస్తారంటే ఏంటి అలా చూస్తున్నావు అని అనలా ఆవిడ అమ్మాయి. ఇతను కాళ్ళను మొహం చూడకుండా కాళ్ళను చూశాడంటే, బాడీని చూడకుండా కాళ్ళను చూశాడంటే ఇతను చాలా బుద్ధిమంతుడు అని ఆలోచించింది ఆ అమ్మాయి. చూడండి ఇందులో తేడా, ఆలోచనలో తేడా. ఏంటంటే నా మెట్లతో నీకే సంబంధం, నా పట్టెలతో నీకు సంబంధం అనలా అని చూసింది అని ఒక మంచి అభిప్రాయం ఏర్పడుకుంది. అంటే ఇతను నా ఇది చూడలేదు, కాళ్ళను చూశాడు, కాళ్ళ తలకాయ అంటే తలకాయ ఎంచుకున్నాడు అనమాట. తలకాయ ఎంచుకొని చూస్తున్నాడు అనమాట. ఈ లెక్కని ఆడవాళ్ళని చూసే రకం కాదు అని ఫస్ట్ అభిప్రాయం ఏర్పడింది. ఇంకొకసారి సినిమాలో వేసేటప్పటికి ఒకసారి సినిమాకి వెళ్ళారు. సినిమాలో వీళ్ళిద్దరూ కలిశారు. కలిస్తే ఒక అబ్బాయితో వెళ్ళింది ఈ అమ్మాయి కళ్యాణి. తల్లితో చెప్పాడు అప్పుడు, ఈ అమ్మాయి చాలా బాగుందమ్మా, మన మలయాళీ కదా, నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుంటా అని చెప్పి తల్లితో చెప్పాడు. ఆ థియేటర్లో వచ్చిన తర్వాత ఏంట్రా నువ్వేదో చేసుకుంటానని చెప్పావు, ఆ అమ్మాయి వేరే అబ్బాయితో వచ్చేసింది అని అన్నారు. అంటే ఎలా ఉంటాయో చూడండి. సుజిత ఇతను వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఇంటర్వ్యూలో లైట్ వెలిగింది. లైట్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇచ్చేసారు. వచ్చిన తర్వాత అలా చూసేటప్పుడు షాక్తో చూస్తున్నారు. ఆ అమ్మాయికి అర్థమైంది హీ ఈజ్ మై బ్రదర్ అంది. అది ఎంత అబద్ధం చేసుకున్నాం మనం అని చెప్పేసి అక్కడి నుంచి మాటలు కలిపేసి ఒక ఫంక్షన్లో ఇంటికి ఒకళ్ళనొకళ్ళు ఇంటికి ఆహ్వానించుకున్నారు. ఆహ్వానించుకున్న తర్వాత అప్పుడు ఈ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. ఏది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అనుకుంటారు. ఇది దిస్ ఇస్ నాట్ లవ్ మ్యారేజ్, దిస్ ఈజ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఏమంటే ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు బాగా, భాష ఓకే, ఇది బాగా ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత చాలా అన్యోన్యంగా వీళ్ళు దాంపత్యం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు అందరితోటి. హిట్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి పెళ్ళి అయిన తర్వాత నుంచి 5 సినిమాలు ఫ్లాప్ ఇచ్చాడు. రాజుబాయి, ధనా 51 ఇలాగ 5 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఫ్లాప్ అయ్యేటప్పటికి డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయి తాగటం మొత్తం ఇవన్నీ నచ్చట్లేదు ఆవిడకి. ఆ తర్వాత ఒక ఆవేశంలో ఏమంటున్నాడంటే, ఒక మాట తూలితే ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్యనండి అపార్థం రావడానికి, అర్థం చేసుకోకుండా ఉండటానికి కారణం ఒక మాట తూలిడి. చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి భార్యాభర్తల బంధం అంటే. మనం ఎంత ఇదిలో ఉంటే కూడా ఏం చేస్తారు, మనం అంటే పడిండే వాళ్ళు అని అనుకోకూడదండి. వాళ్ళ రెస్పెక్ట్ కూడా, ఇంట్లో వాళ్ళ రెస్పెక్ట్ కూడా కాపాడవలసిన బాధ్యత భర్త మీద ఉంటుంది. అంటే ఇటు భార్య కానీ ఇటు భర్త కానీ. ఏమన్నాడు, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా సినిమాలను ఫ్లాప్ అయినాయి అన్నాడు ఒక మాట. ఈగో దెబ్బతింది. ఇవి అంటే నా వల్లేనా ఇది అని అని ఒకసారి అక్కడికి భరించింది పాపం. ఇచ్చేదంటే ఫ్యామిలీ గర్ల్ కదా, భరించింది. అప్పుడు నాకున్న ఆస్తులన్నీ అమ్మేసి, అప్పుడు ఆస్తులను అమ్మేసి కావాలంటే సినిమా నీ ఆస్తులు వద్దులే అని చెప్పేసి ఏదో ఒక ప్రాపర్టీ అమ్మేసి చాప్టర్ 6 అని తీశాడు. 6వ సినిమా. చాప్టర్ 6 అని తీస్తే అది రూపాయి పెడితే రూపాయిన్నర పోయింది డబ్బులు. ఇక అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అయిపోయిన తర్వాత
ఇటు ఇద్దరి మధ్య కూడా ఎడమ పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత ఇక తాగటం మొదలుపెట్టి ఇంట్లో విపరీతంగా ఇచ్చేసేస్తున్నాడు. డిప్రెషన్లో పడిపోయాడు. డిప్రెషన్లో పడిపోతే ఇమ్మీడియట్గా ఈవిడ సైడ్ నుంచి విడాకులు అప్లై చేసింది. విడాకులు అప్లై చేసేటప్పటికి షాక్ ఇతను. ఏం చేశాను నేను ఇది అంటూ అర్థం కాల. అర్థమయ్యేది ఏముంది, ఫైనాన్షియల్ డెఫిషియన్సీ, అప్పులు కూరుకుపోయాడు. ఎంత చేసినా కూడా అప్పులు తీరట్లేదు. ఒకసారి ఇలాగైనప్పుడు కోర్టులో జడ్జి అడిగారు, ఏంటమ్మా ఏంటి కారణం ఏంటంటే కారణం ఏం చెప్పలా. నాకు దయచేసి విడాకులు మంజూరు చేయండి అని చెప్పి నమస్కారం పెట్టింది. కోర్టు బయటకు వచ్చిన తర్వాత నువ్వే అనుకోబాకు, మనం పరిస్థితులు అన్ని చక్కబడినాయి అంటే ఫైనాన్షియల్ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇచ్చేసుకుంటాను, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని ఒక మాట చెప్పి విడిపోయారు. విడిపోయిన తర్వాత మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అతను ఏమన్నాడంటే ఒక ఇంటర్వ్యూలో, నాకు ఎంత ప్రేమ అంటే కళ్యాణికి ఆవిడ పాదాలు కడిగి ఆ నీళ్లు కూడా నేను తాగమంటే తాగేస్తాను, నేను అంత ప్రేమ నాకు కళ్యాణి అంటే అన్నాడు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అప్పటి పరిస్థితులు వాళ్ళిద్దరిని ఆ విధంగా చేసింది. వాస్తవంగా ఆ పరిస్థితులు అంటే ఒకటండి సంసారం అన్న తర్వాత ఈ పరిస్థితులు రాకుండా ఉండవు సార్. ఒక్క సెలబ్రిటీస్ లోనే ఇలాగ డెసిషన్ తీసుకునేది. బికాస్ సెలబ్రిటీస్ ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. లేకపోతే మామూలు సంసారం అనుకోండి, మామూలుగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బయట వాళ్ళు అనుకోండి, ఇది సెలబ్రిటీస్ కాకుండా వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇది మనం పడాల్సిందే అని చెప్పేసి భరిస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దేర్ ఇండిపెండెంట్ ఆర్థిక స్వావలంబన ఉండబట్టి వీళ్ళిద్దరూ ఈ డెసిషన్స్ తీసుకున్నారు. సెలబ్రిటీస్లో ఉన్న డిఫెక్ట్ అదేనండి. సెలబ్రిటీలు అనే కదండి, ఎక్కడైనా కూడా ఎక్కడైనా ఉండదండి, బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎక్కడన్నా ఉండదండి. కొంతమంది భరిస్తారు సార్, ఎక్కడైనా ఎందుకుంటారు సార్. ఇప్పుడు ఎన్ని కొంపలు తాగొచ్చి కొట్టలేదండి, అందరూ విడాకులు ఇచ్చేస్తున్నారా, విడిపోతున్నారా, భరిస్తున్నారు. ఏంటి మామూలు ఫ్యామిలీ చూడండి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక ఈగో ప్రాబ్లం వచ్చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ఇండిపెండెంట్గా వాళ్ళందరూ ఒక సమానమైన స్థాయిలో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సమానమైన స్థాయిలో పెళ్లి చేసుకుంటే ఎప్పుడైనా సరే ఫర్దర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకుండా ఉండదండి. ఇంకోటండి, ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్లో ఈ అమౌంట్స్ సినిమాకి పెట్టడం కూడా ఒక మిస్టేకే కదా. ఆ అమౌంట్లు ఉన్న అమౌంట్లు జాగ్రత్తగా ఇప్పుడు 5 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత డైరెక్షన్ కూడా ట్రై చేయొచ్చు తప్ప వీళ్ళు ఆస్తులమ్మి అప్పులు తీరక ప్రెషర్ ఎక్కువైపోయి ప్రొడక్షన్ పెట్టారు. అదే ఇబ్బంది. అప్పులు తీరక అప్పులు వాళ్ళు ప్రెషర్ ఎక్కువైపోయి, అప్పులు అనేవి చాలా ఇబ్బంది అండి ఎవరికైనా. ఏమంటారు? చాలా ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఒక చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి సార్. బ్యాలెన్స్ తప్పారు ఇక్కడ వీళ్ళు ఫైనాన్షియల్ గా డెఫినెట్ గా. తర్వాత అండి ఈ తర్వాత అతను ప్రొఫెషన్ డైరెక్షన్ కాదు, ఆర్టిస్టు. ఏమండి దాంట్లో ట్రై చేస్తుంటే బాగుండేది. డైరెక్షన్కి వచ్చాడు. ఆ డైరెక్షన్ కుది తీరక ఏం చేశాడు, ఇక ఒక సినిమా పోతే రెండో సినిమా పోతే మూడో సినిమా పోతే నాలుగో సినిమా, ఇట్లాగా ఏమైనా సరే అన్ని పోయినాయి కదా, ఇక నేను మొత్తం ఎలాగైనా సాధించి తీరాలని చెప్పి చాప్టర్ 6 అని పేరు పెట్టి తీశాడు. ఏంటండి అది? అందులో గెస్ట్ వేసిందంటే ఆవిడ అమ్మాయి, మెయిన్ క్యారెక్టర్ కాదు ఆ అమ్మాయి కూడా. అంచేత ఇది ఈ డిప్రెషన్ తోటి టైం బ్యాడ్ ఈ డిప్రెషన్ తోటి 49వ ఏట 2015 ఎప్పుడు ఆయన ఇదైపోయాడు. ఒక్కసారిగా బరస్ట్ అయింది ఆవిడ వచ్చి. అంటే ఎంత ప్రేమ ఉందో చూడండి ఆయన. అంచేత అంటే ఒకవేళ ఆ అమ్మాయి ఉండుంటే ఇతనితో పాటు అతను బతికేవాడేమో నేను అనుకోండి. విడాకులు తీసుకోకుండా ఉండుంటే ఎప్పుడైనా సరేనండి ఈ కష్టకాలం. ఇప్పుడు రామాయణం ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవాలి? రాముడు వెళ్ళినా కూడా రాముడు అడవిలో కష్టాలు పడతారని కూడా రాముడు వెంటే భార్య వెళ్ళింది, ఆవిడ సీత. ఇవన్నీ ఆదర్శాలుగా తీసుకోవాలి మనం. అలాగే రాముడు వెంట సోదరుడు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అన్నదమ్ముల మధ్య బంధం ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి, వీటన్నిటి చూడటానికి మనం రామాయణాలు మహాభారతాలు ఇవన్నీ కూడా వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. అంచేత ఏదో వచ్చాం పెళ్లి చేసేసుకున్నాం కొంతకాలం అయిపోయింది ఇక విడిపోదాం అని అనుకున్న ఇదే అయిపోయింది. ఇప్పుడు అలా ఉండకూడదు. ఎంచేత డెఫినెట్గా సూర్యకిరణ పక్కన
కళ్యాణ్ కనుక ఉండుంటే డెఫినెట్గా సపోర్ట్ చేసేది. ఏముంది, మళ్ళీ మనం సంపాదించుకుంటాం, పోనీ నేను కష్టపడతాను అని ఆ అమ్మాయి చెప్పుండుంటే అప్పుడు మనం తీర్చుకుందాం, ఇద్దరం కష్టపడదామని తీసుకుని ఏదో పని చేశాను అనుకుంటే శుభ్రంగా అతని ప్రాణం కూడా నిలిచేది. ఆ తాగుడు ఉండేది కాదు, డిప్రెషన్. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత మరీ తాగడం మొదలుపెట్టాడు. కానీ ఒకట్లేండి, ఇక్కడ ఏమో ఇటు సైడు ఆవిడకి ఎలాంటి ఇబ్బందులు కలిగాయి మనం చెప్పలేము. అంటే ఒకటి చెప్పనండి, ఏదైనా ఒకటండి, ఒకటి చెప్పనండి. ఇప్పుడు ఆయన లేడు వాస్తవంగా, అతను మంచి ఆయన, ఈవిడ మంచి ఆవిడ, ఇద్దరు మంచోళ్ళు, ఇద్దరు మంచోళ్ళు, ఇద్దరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళే ఇద్దరు. తర్వాత ఆవిడ ఇంకో 4 సినిమాలు చేస్తాంటే అందరూ కూడా 4 సినిమాలు ఇచ్చేవాళ్ళు అండి. ఎందుకు ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు చేయొచ్చు ఆవిడ. అంచేత ఆ సపోర్ట్ ఇచ్చిండుంటే బాగుండేదేమో అనిపించింది నాకు, నా వరకు. అంటే అదే ఆ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ గా ఏమన్నా లేదంటే భర్త అండి, ఏమంటే భార్య భర్త సిచ్యువేషన్స్ వస్తేనే సంసారం అండి. అదేలేండి, ఏమంటే ఊరికే అలా సాఫీగా మెయిన్ రోడ్ లాగా నడవదండి సంసారం అంటే. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఆ అప్ అండ్ డౌన్స్లోను అప్ ఉన్నప్పుడు సంతోషమును, డౌన్ ఉన్నప్పుడు దుఃఖమును వస్తే పడేసి మనం దీంతో విడిపోదాం, సుఖం ఉన్నప్పుడు కలుసుకుందాం అనేది కాదు భార్యాభర్తల బంధం. ఇంకోటండి, ఇక్కడ కెరీర్ ఆగిపోయింది కళ్యాణ్ గారి కెరీర్ ఆగిపోయింది, అటు వెళ్ళిపోయింది ఆవిడ. పోనీ ఇద్దరు ఈయన పెళ్లి చేసుకోమన్నారు, ఎవరో తల్లిదండ్రి. ఏమన్నాడు తెలుసండి ఒక మాట, అమ్మా జీవితంలో ప్రేమించేది ఒకళ్ళనే, పెళ్లి చేసుకునేది ఒకళ్ళనే, నా జీవితంలో అది అయిపోయినాయి, 2 అయిపోయినాయి. ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, ఇంకా నాకు నా జీవితంలో పెళ్ళి అనే ఇది లేదు అని చెప్పారు. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నాడు అని తల్లిదండ్రులు అంటారు. అలాగే పోనీ అక్కడ ఆవిడ పెళ్లి చేసుకుందంటే ఆవిడ పెళ్లి చేసుకోవాలి. చూడండి, ఇద్దరి మధ్య కరెక్ట్. అంచేత ఇలాంటి వాళ్ళ జీవితాల గురించి ఏంటంటే భార్యాభర్తలు మెయిన్ ఏమంటే ఒకళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు తోడుగా ఉండటం అనేది అవసరం అని దీన్ని బట్టి మనకు అవుతుందండి. ఎందుకంటే విడాకులు అనేది పరిష్కారం కాదండి. కష్టాలు వచ్చినాయి, వీళ్ళకి ఫైనాన్షియల్ కష్టాలు వచ్చినాయి, కెరీర్ పోయినప్పుడే ఇద్దరు ఒకళ్ళొకరు కూర్చోండి, ఇద్దరు ఇంట్లో పర్లేదు ఉన్న తినండి చాలు, ఇంకా దానికోసం ఎందుకు ఎక్కపట్టడం. కానీ ఇప్పుడైనా సరే కళ్యాణ్ గారు చేయొచ్చు, అవకాశాలు. కళ్యాణ్ గారు చేసి ప్రయోజనం ఏంటి సార్, ఒక మనిషి పోయాడు కదా సార్, ఇంకా ఇప్పుడు కెరీర్ ఆవిడ కెరీర్ బాగానే, మలయాళం బాగానే ఉన్నారు ఆవిడ, అదేం లేదు. ఒకటి ఫైనాన్షియల్ ఇది కాదు సార్ ఆవిడకి. కెరీర్ సినిమాలు చేయటమో ప్రధాన కారణం కాదు. మనం జరిగింది మాట్లాడుకునేది ఏంటంటే భార్యాభర్తలకి ఒకరికొకరు తోడుగా ఉండుంటే ఇది బాగుండేది అని అనిపించింది నాకు. నిజంగా అంటే అదే కష్టంలోనే ఒకరికొకరు. ఇప్పుడు ఆవిడ ఒంటరిగా సంపాదించిన, సూర్యకిరణ్ బతుకుండి ఒంటరిగా సంపాదించిన ఏ ప్రయోజనం సార్, ఎవరు తినడానికి దేనికి? ఇది కాదు రిలేషన్షిప్ అంటే. ఇప్పుడు ఒకవేళ సూర్యకిరణ్ ఉండి సంపాదించినా కూడా వాట్ ఈస్ ద యూజ్? అదేలేండి, రిలేషన్షిప్ పోయిన తర్వాత. అదే మోహన్ బాబు డైలాగే, ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలి తప్ప ఇది ఇంకోటిలాగా ఉండాలంటే చూసారా. అలాగా నేను అనేది రిలేషన్షిప్ అనేది చాలా పయస్గా స్టార్ట్ అయింది వాళ్ళిద్దరిది, చాలా అన్యోన్యంగా స్టార్ట్ అయింది. అన్యోన్యంగానే ఉంటే పోయేది. ఒకరికొకరు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఇది కళ్యాణ్ గారు చెప్పారు.